మిర్చి ధర అమాంతం పడిపోవడంతో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మిర్చి రైతులు విలవిల్లాడిపోతున్నారు. నిరుడు అంతంత మాత్రంగా 20,000 పలికితే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన రైతులు ఇప్పుడు 10,000కు పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఎకరాకి 1,50,000కు పైగా పెట్టుబడి పెట్టి కనీసం ఖర్చులు కూడా రానంత తక్కువ ధర మార్కెట్లో పలుకుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఈ ఊళ్ళో ఏ రైతును కదిలించినా ఇవే కష్టాలు చెబుతున్నారు. అందరూ ప్రభుత్వం జోక్యం సాయం కోరుకుంటున్నారు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో రైతులు ప్రధానంగా మిర్చి పంట మీద ఆధారపడ్డారు. నిరుడు ఖర్చులు మాత్రమే వచ్చేలా క్వింటాలు ధర 20,000 పలికింది. ఆ పరిస్థితిలో అందుబాటులో ఉన్న కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసి ధర పెరుగుతుందని ఆశతో ఎదురుచూశారు. గానీ తీవ్ర నిరాశ ఎదురైంది. సగానికి సగం తగ్గి 10,000 కూడా ధర పలకలేదు. ఈ సంవత్సరం పెట్టుబడికి డబ్బు లేక ఆ సగం ధరకే అమ్ముకున్నారు. అలా ఎకరానికి 1,50,000 దాకా ఖర్చు పెట్టి ఈ సంవత్సరం మళ్లీ మిర్చినే నమ్ముకుంటే ఇప్పుడు మార్కెట్లో 10,000 మాత్రమే పలుకుతోంది. గత 2 ఏళ్లలో పంట సాగు విస్తీర్ణం తగ్గించిన ధర దారుణంగా పడిపోవటం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. లక్ష్మి, తిమర్తపాడు, కారంచేడు మండలం. మేము 3 సంవత్సరాల నుంచి మిరపదోటేస్తున్నాము. 3 సంవత్సరాల నాడు ఏసీలో పెడితే నిరుడు 7 ఏళ్ళకి 4 ఏళ్ళకి అమ్ముకున్నాము. నష్టం వచ్చింది. ఈ సంవత్సరం వేస్తే ఈ సంవత్సరం 5 లోపు నుంచి 10-15 లోపు అయ్యేటట్టుండే మిరగాయలు. రైతులకి ప్రభుత్వం పట్టించుకొని కాస్త 20 క్వింటాల కాడికి 20,000 కాడికి ఇస్తేనే గిట్టుబాటు ధర వచ్చింది. కోట్ల వేణుకుమారి, మాది ఇంకోల్ మండలం, సుబ్బారెడ్డిపాలెం గ్రామం. మాకు ఇది ఎమ్మెల్యేలు వచ్చి ఓట్లు వేయించుకున్నప్పుడు మద్దతు ధర ఇస్తామని పలికారు. కానీ మాకు మిరపదోటలకి మద్దతు ధర లేదు. 7,000 లెక్కన కొంటున్నారు కింట. 20,000 అన్న మద్దతు ధర ఇస్తే మేము బయటకు రాగలుగుతాం. ఈ పెట్టుబడులు పెట్టి మందులు ఇవన్నీ కల్తీ మందులు ఇవన్నీ వేసి మేము రైతులమే ఇదవుతున్నాము. కాబట్టి మాకు ఎమ్మెల్యే వీళ్ళు మాకు మద్దతు ధర ఇచ్చి మమ్మల్ని ఆదుకునేటట్టు చేయాలి. తెగుళ్ల బారిన పడి కూడా ఈ సంవత్సరం మిర్చి పంట బాగా దెబ్బతిన్నది. ఒకవైపు దిగుబడి తగ్గటం, మరోవైపు ధర దారుణంగా పడిపోవడం మిర్చి రైతులను కలవరపరుస్తోంది. మిర్చి పంటకు రైతు భరోసా వర్తించదన్న మాట కూడా కుంగదీస్తోంది. వైరస్ సోకిన పంటల విషయంలో మందుల షాపుల వాళ్లు చెప్పినవి కొని వాడటం తప్ప వ్యవసాయ శాఖ అధికారులెవరూ వచ్చి చూసి సలహాలిచ్చిన పాపాన పోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 3 సంవత్సరాల నాడు ఈ 3 ఎకరాలు చేనేసానండి. వేరే చోట 1 ఎకరం వేసాను. రేట్లు లేక కోల్డ్ స్టోరేజ్లో పెట్టాం. అవి మొన్న 10,000 చేసి అమ్మేసాను. నెల క్రితం అమ్మేసాను 10,000 లెక్క. అవి ఇప్పుడైతే 8,000 అని అంటున్నారు. ఈ ఏడు ఇదే 3 ఎకరాలు చేనేసాను. ఈ రకంగా పరిస్థితి అవపడుతుంది చూడండి. అని 2 బలాలు పెట్టాను, నీళ్లు పెట్టాను, అన్ని రకాలు చేశా. కొట్టుళ్ళు ఇచ్చిన మందులు మీరు చెప్పిన మందులు అన్నీ కూడా వేస్తాను ఉన్నాను అనమాట. ఈ ఫలానా మందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలా. చూసిన రైతులు అబ్బాయి అదే ఇదే లేకపోతే వద్దయ్యా తీసేసుకొని చెబుతున్నా కూడా కొట్టుళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటూ వస్తున్నానండి. ఏం ఫలితం చెక్కలేదండి. అవపడుతుంది కదా పైరు. రైతు భరోసా కేంద్రాలు అబ్బాయిని అడిగానండి. ఏదైనా నష్టం జరిగేది ఈ రకంగా అవపడుతుంది. 2 సార్లు వచ్చేప్పుడు అందరూ చూస్తున్నారు. ఏదైనా అవకాశం ఉంటే తెగుళ్ళు పడి పాడైపోయింది. ఇది అవకాశం ఉందంటే డిపార్ట్మెంట్ ఏం అవకాశం చెప్పలేదండి. ఉందని లేదని చెప్పలేదండి. అసలు లేదని అన్నారు. దానికి మిరపదోటలు లేవు అన్నారండి. నా పేరు ప్రపత్తి సామిరెడ్డి, సుబ్బారెడ్డిపాలెం, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా. 8 ఎకరాలు వేసాము. 8 ఎకరాలు చూసుకుంటే ఈరోజు ఎకరానికి వచ్చేసి 2 క్వింటాల నుంచి 8 క్వింటాల లోపు వచ్చేటుంది వైరస్కి. ఆ వైరస్ సంబంధించిన మందులు ఎటువంటివి మాకు అందట్లేదు. ప్రభుత్వం తరపు నుంచి కానీ ఉద్యానవన శాఖ నుంచి కానీ ఎటువంటి విషయాలు తెలియట్లేదు. కనుక మాకు ఈ మిర్చి పండించడం వల్ల ఎకరాకు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 దాకా నష్టం వచ్చేట్లుంది. కావున మీరు మా యందు దయ ఉంచి రైతుల్ని కొంచెం గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చూడవలసిందిగా కోరుతున్నాము. పంట ఖర్చులు పెరుగుతూ ఉంటే మిర్చి ధర తగ్గుతూ రావటం రైతులను కుంగతీస్తోంది. మిర్చి పంటకి నల్ల నల్లి, ఎర్ర నల్లి, ఊరగాయ తెగుళ్లు సోకడంతో ఖర్చులు పెరిగి దిగుబడి కూడా తగ్గింది. ఎకరానికి 60,000 దాకా పురుగు మందుల మీదనే ఖర్చు చేస్తున్నా తెగుళ్లు అరికట్టలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. లక్షలలో జీతాలు తీసుకునే వ్యవసాయ శాస్త్రవేత్తలు దారి చూపకపోతే ప్రయోజనమేంటని ఇంకొల్లు మండలం కొనికి రైతు వెంకటేశ్వర్లు అడుగుతున్నారు. మందుల కంపెనీల వాళ్లు చెప్పే మందుల మీద ఆధారపడాల్సిన దుస్థితి వచ్చిందంటున్నారు. ఇవి గతంలో ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల కిందట 2022-21 మార్కెట్ పోల్చుకుంటే 1 క్వింటా వచ్చి 40,000 అమ్మిందండి.
అదే ఇప్పుడు 24, 25 ఈ సంవత్సరంకి వచ్చేసరికి 10,000 రూపాయలు వచ్చిందండి. అంటే రైతు అదే పెట్టుబడి పెడతా వచ్చాడు. ఇంకా ఉండే కొన్ని ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ పెట్టుబడి వ్యవస్థ పెరిగింది, కౌళ్ళు పెరిగినాయి, రైతు వాడే పురుగు మందులు, ఎరువు కట్టలు ఎన్ని రేట్లు పెరిగిపోయినాయండి. కానీ ఇంతవరకు మిరపకాయలు రేటు లేదు. వేసేటువంటి పురుగు మందులు ఎడిపోతున్నాయి. ఎకరానికి దాదాపుగా 30 స్ప్రేయింగ్లు అవుతాయండి ఇప్పుడున్న పరిస్థితిలో. 30 స్ప్రేయింగ్లకి ఒక్కో స్ప్రేయింగ్కి 2,000 లెక్కన 30 × 2,000 అండి, 60,000 అవుతున్నాయి. 60,000 వేసినా కానీ ఈ పెస్టిసైడ్స్ ఎడుకొడుతున్నారో ఏమో. ఇప్పుడు కూడా చూస్తే సుమారుగా ఈ పొలంలో దాదాపుగా ఈ నల్లి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉందండి. ఇంత సైంటిస్టులు పెట్టుకొని ఇంత కంపెనీ ఇంత డెవలప్మెంట్ ఉన్నా కానీ ఇటువంటి మందులు పనిచేయక రైతులు ఇబ్బంది పడి ఇంకా నాశనం అయిపోతున్నారండి. మేము దాదాపుగా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు ఈ 30 సంవత్సరాల నుండి ఇంటానే ఉన్నామండి. ఈ మాటని దయచేసి గవర్నమెంట్ వారు రైతుకు మేలు చేయాలి, మంచి విత్తనాలు, మంచి పురుగు మందులు ఇవ్వాలి. ఎకరా కౌలు 32,000 దాకా ఉండటంతో కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. వ్యవసాయ శాస్త్రవేత్త కూడా అయిన పరుచూరు ఎమ్మెల్యే ఇక్కడి రైతుల సమస్యల మీద దృష్టి పెట్టి ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుకుంటున్నారు.